కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. సర్వీస్ ఏనాం భూములకు విముక్తి, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రేవంత్ అహంకారానికి ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ దీక్ష ఆగదు, రామచంద్ర యాదవ్ హెచ్చరిక. మీ అందరికి హామీ ఇస్తున్నాను, విలేజ్ లెవెల్లో సర్వీస్ ఇనాములు ఉన్నాయి. ఇందులో మీరు చూస్తే ఈరోజు 22A నుంచి 1,37,000 ఎకరాలు పెట్టారు. 1,37,000 ఎకరాలు సర్వీస్ ఇనాముని తొలగించి మీ భూమిని 22A నుంచి తొలగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. విలేజ్ సర్వీస్ ఇనాం. ఇంకో పక్కన మరో 1,00,000 ఎకరాలకు విముక్తి కల్పించాలని 2019లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి కేంద్రానికి పంపించాం. ఆర్డినెన్స్ వచ్చింది, కావాలని వీళ్ళు ల్యాబ్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పంపించి అది కూడా తీసుకొచ్చి మీకు అందరికీ ఆ ఫెసిలిటీ కూడా ఇస్తా. ఇప్పుడు గ్రామాల్లో ఉన్నాయి. 2016 కంటే ముందు 75 లక్షల మంది కుటుంబాలకి అప్పటికే పట్టా ఇచ్చాం. 2016 కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని మొత్తం 75 లక్షల మందికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు, ఆ భూమి మీ పేరుతో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అన్నీ మీ ఇంటి పట్టాలు. ఇంటి పట్టాలు చూస్తే మీరు దాని మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అమ్మాలంటే అమ్ముకోవచ్చు, గిఫ్ట్ డీడ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. మీ ఇంటి జాగా మీ హక్కు, మీ ఇంటి జాగా మీరు అనుభవించేట్టుగా ఒక కార్యక్రమం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొత్తం 22A ఉంది. కావాలని ఇవన్నీ కూడా పెట్టారు. దీంట్లో 14 లక్షల ఎకరాలు పట్టా భూములు తప్పుగా పెట్టి 22Aలో పెడితే గుర్తించాం. ఇందులో కూడా అడ్మినిస్ట్రేషన్ వికేంద్రీకరణ ఇచ్చాం. తహసీల్దార్కి అధికారం ఇచ్చాం, ఆర్డీఓకి అధికారం ఇచ్చాం. ఒకప్పుడు ఆర్డీఓ జేసీ ఉంటే సమస్యలు పరిష్కారం కాకుండా చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎక్కడన్నా వెబ్లాండ్లో తప్పులుంటే సోమోటోగా ఆర్డీఓలు తహసీల్దార్లు పరిష్కారం చేస్తారు. 13.59 లక్షల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ కింద ఉంటే అందులో మొత్తం వెరిఫై చేసి 9,25,000 ఎకరాలు యజమాని హక్కులు కల్పిస్తున్నాం. ఏవైతే ఇంత మునుపు చేసినటువంటి వెరిఫికేషన్ అయ్యింది, కొన్ని తప్పులున్నాయి, అవన్నీ కరెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. ఇంకో పక్క భూ వినియోగ మార్పులు కానీ మిస్సింగ్ సర్వే నెంబర్లో ఉంటే గ్రామంలో పోయి సచివాలయంలోనే మీరు చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఇంకో పక్క మ్యుటేషన్ కూడా, మార్పులు చేర్పులుంటే అవన్నీ కూడా మ్యుటేషన్ చేసుకోవాలంటే అవన్నీ కూడా ఇప్పటికీ 9 లక్షలు చేశాం. సేల్ కానీ, గిఫ్ట్ కానీ, అదే మరి పార్టిషన్ డీడ్స్ కానీ 100% ఆటో మ్యుటేషన్ తీసుకొస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆస్తులు కూడా ఆటో మ్యుటేషన్ తీసుకొస్తాం. నేను ఇక్కడుండే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఏ రైతు కూడా మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆస్తి అమ్మితే పట్టాదారు పాసు పుస్తకం అతనికి వెళ్ళాలి. మీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంకో పక్క రెవెన్యూలో కూడా సంస్కరణ తీసుకొస్తాం. రిజిస్ట్రేషన్లో కూడా మీరు రిజిస్ట్రేషన్కి పోయి రోజుల తరబడి ఉండి అక్కడ డాక్యుమెంటరీ రైటర్ దగ్గర నుంచి
ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా మీ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం. వారసత్వంగా భూములు వస్తున్నాయి. 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే విలువ ఉంటే దానికి 100 రూపాయలు, 10 లక్షల కంటే పైబడి ఉంటే 1000 రూపాయలతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇస్తాం. చాలామంది వారసత్వ భూములుంటే మీరు సరిగా చేసుకోవడం లేదు, దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా ఒక్క మాట మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో కూడా ఒక ఆలోచన రావాలి. అన్నదమ్ముళ్ళ మధ్య ఆస్తి తగాదాలు అంటే మీకందరికి కూడా అలాంటి వ్యక్తి మనకు ఆదర్శం వద్దు. తల్లిని కోర్టుకి ఇచ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ అన్నదమ్ములు కానీ కుటుంబ సభ్యులు కానీ భేదాభిప్రాయాలు లేకుండా నేను చాలాసార్లు చూశాను. గట్ల దగ్గర 1 సెంటుకు కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి పోయి కోర్టు చుట్టూరు తిరుగుతూ ఆ ఇంటి కాకి ఈ ఇంటి పైన వాలడానికి లేదని లేనిపోని గొడవలు పడతా ఉంటారు. అలాంటి కక్షలు మనకొద్దు. గౌరవంగా బతుకుదాం. పోలీస్ స్టేషన్ పోతే ఏమవుతుందో మీకు తెలుసు. నేను ఎంత మా పోలీసులు మంచోళ్ళన్నా పోలీస్ స్టేషన్కి పోతే అక్కడి నుంచి సమస్యలే. నేను ఎంత టెక్నాలజీ వాడినా మా రెవెన్యూ కూడా అక్కడక్కడ అందరూ 90% మంచోళ్ళు ఉన్నా ఆ 10%తోనే సమస్య. వాళ్ళకు నాకు పెద్ద కంట్రోల్ చేయాలంటే నేను స్పెషల్గా టెక్నాలజీని వాడే పరిస్థితి వస్తున్న. మనుషులు మారిపోయారు. ఒకప్పుడు విలువలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడతా. ఎందుకంటే ఇలాంటి చూస్తే చాలా బాధేస్తుంది. అందుకే కలెక్టర్గా విజ్ఞప్తి చెప్తున్నాను. విభేదాలుండే గ్రామాలు ఐడెంటిఫై చేయండి. 4 విజిట్స్ అనే ఒక కార్యక్రమం పెట్టారు నెల్లూరులో, చాలా సక్సెస్ అవుతా ఉంది. ఫస్ట్ విజిట్ పోయి వాళ్ళని అర్థం చేసుకోవడం, హితవు పలకడం, రెండోసారి మూడోసారి వెళ్ళడం, ఆ ఊరిలో ఉండే పెద్దలను కూడా కూర్చొని పెట్టడం, 4వసారి వరకు చేయగలిగితే 180 సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయి. ఎగో ప్రాబ్లమ్స్ వద్దు మనందరికీ. ఎక్కడికక్కడ పట్టుదల వద్దు. బాగుపడే ఆలోచనలు చేద్దాం. అందుకే అందరినీ కోరుతున్నాను, మీరందరూ కూడా చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో భూ వివాదాలకు స్వస్తి పలకదాం. నేను చేయాల్సింది నేను చేస్తా, మీరు సహకరించవలసింది సహకరిస్తే శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కలెక్టర్ నాకు హామీ ఇచ్చాడు. జిల్లా మొత్తం 22A కిందుండే భూములన్నీ వెరిఫై చేసి 5 వారాల్లో ఈ జిల్లా 22A లేని జిల్లాగా తయారు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నారు. ఇది మొట్టమొదటి జిల్లా అవుతుంది. నేను అభినందిస్తున్నా. జై తెలంగాణ. గట్టిగా ఒక్కసారి జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు మన రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ గట్టిగా చప్పట్లతో వారికి మనందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు ఈ జిల్లాని గత 25 సంవత్సరాలుగా తన సమర్థవంతమైన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అన్న శ్రీ క్యామా మల్లేష్ గారు, గౌరవనీయులు పెద్దలు, మొన్ననే భువనగిరి పార్లమెంట్ నుంచి కూడా మన అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు, గౌరవనీయులు వేదికపై నాశీనులైన మరి మాన్యులైన నాయకులందరికీ, గౌరవ మరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారితో పాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మా సోదరుడు రమణారెడ్డి గారు, తమ్ముడు రామరెడ్డి గారు, ఇంకా వంగేటి లక్ష్మారెడ్డి గారు, ఇంకా అందరూ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, మొన్ననే మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక కాబడ్డ
గౌరవనీయులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ కౌన్సిలర్లు, వీరందరి గెలుపులో తన సొంత బిడ్డ బర్త్డేని కూడా వదిలిపెట్టుకొని తన సొంత కూతురు జన్మదినమున్న తాను రాకుండా పట్టుదలతో ప్రజాస్వామ్యం గెలవాలే, ఇబ్రహీంపట్నం ప్రజల ఆలోచన ఏదైతే ఉందో వారు ఏ గెలుపునైతే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి అందించిండ్రో మరి ఆ గెలుపు తప్పకుండా ప్రజలు చూడాలని చెప్పి 51 రోజుల పాటు 52 రోజుల పాటు మా సోదరుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, బంటి గారు మరి యుద్ధం చేసి గెలిచొచ్చిండు. నేనైతే అనుకుంటా ఉన్నా బంటి చట్టసభల్లో కూడా అడుగుపెట్టే టైం వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కొత్త తరం నాయకత్వం, మంచి నాయకత్వం, మొండితనమున్న నాయకత్వం, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పమున్న నాయకత్వం ఖచ్చితంగా అవసరం ఈ రోజుల్లో. అందులో ముఖ్యంగా ఈ అరాచక పాలన ఏదైతే ఇవాళ 2.5 సంవత్సరాలుగా సాగుతున్నదో ఈ పాలనను అంతమొందించాలంటే తప్పకుండా కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నది. అందుకే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి కేసీఆర్ ఎన్నికలుగానే ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికలు కాదు. కేసీఆర్ ఎన్నికలే ఈ రాష్ట్రంలో జరుగుతాయి. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే ఎలక్షనే జరుగుతుంది. ఇది నా ఒక్కడే ఆలోచన కాదు. వాళ్ళ రాష్ట్రంలో మీరు ఎవరినైనా అడగండి, ఒక రైతును పోయి అడగండి, అన్నా ఎట్లున్నది పరిస్థితి అని. రైతు మరి వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిన్నగాక మొన్న నేను జగిత్యాలకు పోతే అక్కడ ఒక రైతు సోదరుడు కలిసినాడు. ఊరికనే అడిగిన నేను ఎట్లుందన్న పరిస్థితి అని. ఆయన నాతో ఒకటే ఒక మాటలో చెప్పిండు, ఏముంది సార్, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, 3 తాపల రైతు బంధు ఎగ్గొడితే 27,000 కోట్లు మిగిలినాయి, అందులోకెళ్ళి 20,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన డబ్బా కొట్టుకుంటున్నాడు, మాయి పైసలు మాకే ఇచ్చి మీదికెళ్ళి బాకీ ఉన్నాడు, కానీ బయటికి మాత్రం రైతు బంధు ఎగ్గొట్టింది చెప్పడు, రుణమాఫీ చేసిన అని చెప్పి అది కూడా ఊళ్ళో 4 మందికి చేసిండు, 12 మందికి కాలేదు, అట్లున్నది పాలన అని చెప్పి ఒకటే ఒక్క మాటల రైతన్న చెప్తా ఉన్నాడు. వాళ్ళ ఏ యువకుడిని అడగండి, 2 లక్షల ఉద్యోగాలని ఊరించి పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరికి మోసం చేసి గద్దెనెక్కి 11,000 ఉద్యోగాలు కూడా ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో ఇవ్వలేదు. అట్లాగే మహిళలకు చెప్పిండు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇంకేదో అన్నాడు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు, అత్తకు 4,000, కోడలకు 2,500, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చిన మాటలు ఇచ్చి అటు మహిళల్ని మోసం చేసినారు. అట్లాగే మీ అందరికీ తెలుసు, పెద్ద మనుషులు కేసీఆర్ గారు రాకముందు 200 పెన్షన్ వచ్చేది, కేసీఆర్ గారు దాన్ని 2,000 చేసినాడు. ఇంతకుముందు మల్లేశన్న చెప్పినట్టు నవంబర్లో అయితే 2,000, డిసెంబర్లో అయితే 4,000 అబద్ధం చెప్పిండు. ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. 2 నెలలు ఇప్పటికి పెన్షన్ ఎగ్గొట్టిండు. ఏమున్నదయ్యా 28 నెలల్లో సాధించింది అంటే ఒకటే ఒకటి, ఢిల్లీకి ఓవుడు వచ్చుడు, ఎక్కే విమానం దిగే విమానం తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. మీ ఎమ్మెల్యే గారి గురించి అయితే నేను చెప్పే అక్కడనే లేదు. ఆయన ఎట్లాంటోడో, ఆయన ఏమేం చేస్తాడో, ఎట్లెట్లా వసూలు చేస్తాడో, ఏం చేస్తాడో నాకంటే బాగా మీకే తెలుసు. ఆఖరికి అరటి పండ్ల బండ్లను కూడా ఇచ్చిపెట్టాడట ఒక అసంటోడు. ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడా, కానీ ఒకటి మాత్రం పక్కా, ఒక మంచి నాయకుడిని, మంచిరెడ్డి లాంటి మంచి నాయకుడిని వాళ్ళ ఇబ్రహీంపట్నం కోల్పోవడం అనేది ఆయనకేం నష్టం కాలే, ఆయన బాగానే ఉన్నాడు, కానీ నష్టపోయింది ఇబ్రహీంపట్నం ప్రజలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఒక మంచి నాయకుడు కేసీఆర్ గారిని కోల్పోయినాం, ఇబ్రహీంపట్నంలో ఒక మంచి నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని మనం పోగొట్టుకున్నాం. అందుకే మీ అందరితో ప్రార్థన ఒకటే, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు నాకంటే బాగా మీకే తెలుసు. ఫార్మా సిటీ ఇక్కడనే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 14,000 ఎకరాలు సేకరించి మన ఆలోచన ఏముండే, ఒకటే ఒకటి, ఒక గ్రీన్ ఫార్మా సిటీ పెట్టాలి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటే ప్రపంచంలో అత్యున్నతమైన ప్రమాణాలతో స్థానికంగా కాలుష్యం అనేది లేకుండా అక్కడే మరి బాగా చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 7 సంవత్సరాలు కష్టపడి కిషన్ రెడ్డి గారు, సబితక్క, నేను మేమందరం కష్టపడి చాలా మందిని ఒప్పించి మెప్పించి కొంత ఇబ్బంది పెట్టి కూడా నిజంగా రైతులకు మొక్కాలి. ఆఖరికి వాళ్ళని చెప్పి మొత్తానికి 7 ఏళ్ళు తనలాడి 14,000 ఎకరాలు సేకరించిన. ఏం చెప్పిన ఆ రోజు కాంగ్రెస్ నాయకులు, ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు ఇక్కడ పాదయాత్ర చేసిండు. ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు ఇక్కడికి వచ్చింది. ఈ రోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉండే. ఏమన్నారు ఇక్కడికి వచ్చి అన్నాడు. ఈరోజు రైతు కమిషన్ చైర్మన్ గా ఉన్న కోదండ రెడ్డి గారు
అందరూ చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు మాకు ఓటేయండి, గెలిపించండి, మీ భూములు మీకు తిరిగి బంగారు పల్లెంలో పెట్టి అప్పచెప్తామన్నారు. మరి 2.5 ఏళ్ళ ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డరు. ఇవాళ ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్పి రంగుల కళ, ఈస్ట్ మన్ రంగుల కళ లాంటి సినిమా చూపెడతా ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి, ఇది ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ, దీనిలో న్యూయార్క్ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా నేను అని చెప్తున్నాడు. ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతాడట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ మొలకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడట. ఉన్న 14,000 ఎకరాలకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఇంకొక 16,000 ఎకరాలు మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా అంటున్నాడు. మొత్తం 30,000 ఎకరాల్లో ఏదో చేస్తా అని చెప్పి గ్రాఫిక్స్ తోని, AI తోని బొమ్మలు చూపెట్టి టైంపాస్ చేసుకుంటూ గడిపేస్తా ఉన్నాడు. 2.5 ఏళ్ళైంది. భూములు ఇస్తాంటివి ఇప్పటి వరకు సమాధానం లేదు. కోర్టులోనేమో ఫార్మాసిటీ ఉన్నదా లేదా అంటే కోర్టులోనేమో ఉన్నదని చెప్తాడు. బయటికి వచ్చేమో వాడెవడో జూ పార్కు పెడితే జూ పార్కు లాంటి మీ ఇబ్రహీంపట్నం ఇస్తారట. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు. ఇబ్రహీంపట్నంలో ఎంత ఉంటుంది ఎకరం? ఇప్పుడు ముచ్చర్ల కాడ 2-3 కోట్లు ఉంటుందా? అంటే ఇదివరకు మనం ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు డౌన్ అయింది అనుకో రియల్ ఎస్టేటు. వాస్తవమేనా? కనీసం 2 కరోడ్ అయితే ఉంటుంది కదా. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు 2 కోట్ల విలువ చేసే భూములలో జూ పార్క్ పెడతాడే. 3,000 ఎకరాలు గాయన వరకు అంబానీకి ఇస్తారట. ఆయన వచ్చి ఇక్కడ ఏనుగులు, సింహాలు, పులులు పెడతారట. రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్పుకుంటుంటాడు, నేను నల్లమలకెళ్ళి వచ్చినా, ఆ నల్లమలని మిస్ అవుతున్నట్టున్నాడు. అందుకే ఇక్కడ ఒక జూ పార్క్ పెట్టి అప్పుడప్పుడు వచ్చి జంతువులను చూసిపోతా, క్రూర మృగాలను చూసిపోతా అన్నట్టు ఇక్కడ 3,000 ఎకరాలు మీ ఫ్యూచర్ సిటీలో ఇస్తాడంట. ఇదేనా ఒక ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? కోహెడలో 178 ఎకరాల ఆనాడు పండ్ల మార్కెట్ పెట్టేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో భూమిని కేటాయించడమే కాదు 50 కోట్ల నిధులు కూడా అడ్వాన్స్గా ఇచ్చినాం. ఇస్తే ఇవాళ ఇక్కడ కోహెడలు ఉండదట మార్కెట్. ఏడుకోవాలి? రాచకొండ గుట్టలకు రామోజీ ఫిలిం సిటీ అవతలకు అన్నట్టు, ఆ గుట్టల పైన ఎక్కడో కట్టుకో అన్నట్టు. ఎవడన్నా నిజంగా మెడకాయ మీద తలకాయ మీద ఆలోచన చేస్తాడా? ఇట్లా ఎవరు పోతారు పండ్ల మార్కెట్కు? వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు పోతారు. వాళ్ళు గుట్టలలో పోయి దందా చేసుకునే పరిస్థితి ఉంటుందా? అంటే ఎంత అవివేకంగా, ఎంత అనాలోచితంగా, ఎంత రియల్ ఎస్టేట్ మీద యావతోని భూములు అమ్ముకొని ఎట్లన్నా చేసి పైసలు చేసుకోవాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా మొత్తం జరుగుతున్నది భూదందానే. మొత్తం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముళ్ళు, ఆయన బంధువులు మాడుగుల దాకా భూములు కొన్నారు. జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈయన బావమరుదులు, ఈయన అన్నలు, తమ్ముళ్ళు మొత్తం గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఎక్కడ సీలింగ్ భూమి ఉంటే అది పట్టా భూమి కావాల్సిందే. ఎక్కడ పట్టా భూమి ఉంటే నువ్వు ఇస్తావా లేకపోతే సస్తావా? ఇంతకుముందు అన్న చెప్పిండు, అదొకటి పట్టుకున్నారు. 22A అంటే ఏంటి? నిషేధిత జాబితాలో భూములు పెట్టుడు. మీ గమ్మత్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో నేను మొన్న చూసిన అసెంబ్లీ అప్పుడు. మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండు. మేము రాగానే 100 రోజుల లోపలనే అవన్నీ కూడా వాపస్ ఇచ్చేస్తాం, తీసేస్తాం అని చెప్పింది. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంది? 16 లక్షల ఎకరాలు ఆనాడు నిషేధిత జాబితాలో ఉంటే ఈరోజు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు పెట్టిండ్రు? మీ ఎమ్మెల్యే గారు బెదిరిస్తాడు ఫోన్ చేసి, ఎవరైనా లేఅవుట్ వేస్తే ఇస్తావా సస్తావా అంటాడు. ఎట్లా ఇస్తాడు ఆయన? ఏడికెళ్ళి ఇస్తాడు? నువ్వు అడిగేది 30%, 40% భూమి నాకు ఇవ్వాలంటాడు. ఏడికెళ్ళి ఇస్తారు? ఇయ్యా అంటాడు అనుకో, వెంటనే తీసుకుపోవాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తాడు? అధికారులకు ఫోన్ చేసి, కలెక్టర్కి ఫోన్ చేసి బెదిరిస్తాడు. వెంటనే పెట్టవా నువ్వు నిషేధిత జాబితాలో పెట్టు అనగానే అట్లా పెరుక్కుంటా చాంతాడంత అయ్యి ఈరోజు కేసీఆర్ గారి టైంలో 16 లక్షల ఎకరాలు జాబితాలో ఉంటే ఇవాళ 1 కోటి ఎకరాలకు పోయింది. అంటే ఇక్కడ ఏం నడుస్తున్నది ఈ రాష్ట్రంలో అనేందుకు ఒక చిన్న ఉదాహరణ మీకు. అట్లాగే ఎంత అరాచకం అంటే ఇవాళ మన నాయకులు, మన కౌన్సిలర్లు ఇబ్రహీంపట్నంలో మీరందరూ కష్టపడితే, ఇబ్రహీంపట్నంలో మీరందరూ గట్టిగా పోరాటం చేస్తే మరి 24 సీట్లకు గాను 13 కౌన్సిలర్ సీట్లు మనకు రైట్ రాయల్గా ప్రజలు మనకు అప్పచెప్పింది. ఒకరు ఇండిపెండెంట్ మనకు తోడైంది.
ఇక అసంటప్పుడు ఎలక్షన్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రైట్ రాయల్గా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు గెలవాలి కదా. కానీ ఏం చేసిండు? ఒక అమ్మాయి 3 సార్లు కౌన్సిలర్, 3వసారి గెలిచింది శ్వేత. ఆ శ్వేత గారికి బీసీ సర్టిఫికేట్ లేదని చెప్పి కొత్త కేసు. ఇక మన సుదర్శన్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్, ఆయన ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమి కొనుక్కుంటే వాళ్ళ ఊర్లే ఇలా భూమి భూదాన్ భూమి అని చెప్పి ఆయన మీద కేసు. అట్లాగే ఒక తమ్ముడు ఇండిపెండెంట్ కౌన్సిలర్, ఆ తమ్ముడు వాళ్ళ మదర్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టి ఆమె హాస్పిటల్లో ఉన్నది, నువ్వు వెంటనే రా అని చెప్పి ఆ తమ్ముడి మీద ఒత్తిడి. రాములు గారి అబ్బాయి త్రిలోక్, మరి వారింట్లో అంత కష్టం వచ్చినా చివరికి అంత్యక్రియలకు అటెండ్ అయ్యి మళ్ళీ 24 గంటలు కూడా గడవక ముందే తిరిగి వచ్చి మొండితనంతో జిద్దుతో గెలిచి తీరాలే ప్రజాస్వామ్యం అని చెప్పి మొండిగా పోరాటం చేసి మన 13 మంది కౌన్సిలర్లు ఇవాళ ఇక్కడ గెలిపించింది మన పార్టీని కాదు, గెలిపించింది ప్రజాస్వామ్యాన్ని, గెలిపించింది ప్రజల అభిమతాన్ని. ఈరోజు ఆ మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడానికి, ఆయన స్ఫూర్తిని కొనసాగించడానికి బీసీవై పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించడంలో భాగంగా ఈరోజు ఇక్కడ తలపెట్టిన బీసీ ధర్మ దీక్షకు, ఈరోజు నిర్వహించదలపెట్టిన బీసీ ధర్మ దీక్ష ఎందుకు చేస్తున్నాము, దీని యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఏం డిమాండ్లు చేస్తున్నామనే విషయం మీ అందరికీ తెలుసు. బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో ఇదే ప్రాంతంలో మనము నిర్వహించిన బహిరంగ సభ ద్వారా ప్రభుత్వం ముందు 5 డిమాండ్లు ఉంచడం జరిగింది. ఈ 5 డిమాండ్లు నా వ్యక్తిగతమైనవి కాదు, మన పార్టీకి సంబంధించిన అంశాలు కాదు, లేదా రాజకీయ పరమైన అంశాలు కాదు. ఈ రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న 3 కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్తుకు, హక్కులకు, భావితరాల భవిష్యత్తుకు, ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం అనేది నాకు తెలుసు, మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళ మంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు బీసీలకు ఇచ్చిన హామీలలో మనం డిమాండ్ చేస్తున్న 5 డిమాండ్లలో 4 డిమాండ్లు నేను చెప్పినవి కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పిన అంశాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాలు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకపోగా వంచే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ రోజు చంద్రబాబు నాయుడు కొత్తగా నేర్చుకున్న విద్య కాదు. తన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుండి గత 44 సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు కావచ్చు, ఈ రోజు ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ గత 70 సంవత్సరాల నుండి బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు, బీసీలను వంచిస్తూనే ఉన్నారు, బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి. బీసీల జీవితాల్లో వెలుగులు రావాలంటే ఈ దోపిడీ శక్తుల మీద పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. కాబట్టి ఈ రోజు బీసీ ధర్మ దీక్ష పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మందికి పైగా ఉన్న బీసీ జనాభా యొక్క న్యాయపరమైన డిమాండ్లను తీర్చే వరకు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు ఈ దీక్షను విరమించబోదని చెప్పి ఈ దీక్షల
మొట్టమొదటిది బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చమని మనం అడుగుతుంటే తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు, తప్పుడు ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం ఎక్కడ చిత్తశుద్ధితో దీని మీద నిర్ణయం తీసుకోకుండా మభ్యపెట్టి తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో అమరావతి రాజధానిలో బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే దీని మీద కనీసం నోరు మెదపడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో హైదరాబాద్ రాజధానిలో 1000 ఎకరాలు ఈ పార్టీలకు ఈ నాయకులకు కావలసిన వాళ్ళకి వీళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి 50 రూపాయలు లెక్కన 100 రూపాయలు లెక్కన 99 రూపాయలు లెక్కన 99 పైసలు లెక్కన 1000 ఎకరాలు కట్టబెడితే ఈ రోజు హైదరాబాద్ లో బీసీల వాటా ఏమి అంటే పూర్తిగా శూన్యమని చెప్పాలి. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో బీసీలకు ఆ దుస్థితి రాకూడదు కాబట్టి ఈ రోజు కనీసం 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇది 100% న్యాయపరమైన డిమాండ్ తప్ప ఇందులో ఎలాంటి గుండమ్మ కోరికలు కాదు. ఇది నా సొంత అవసరాలకు, మన పార్టీ అవసరాలకు, రాజకీయాలకు మనం కోరడం లేదు. భవిష్యత్తు తరాల కోసం, మన బిడ్డల కోసం, బీసీల యొక్క పెట్టుబడిదారుల కోసం, వ్యాపారస్తుల కోసం, ఉద్యోగస్తుల కోసం, అన్ని వర్గాల కోసము, భవిష్యత్తు అవసరాల కోసం మీరు మీ వర్గాలకు ఏ ప్రాతిపదికనైతే భూములు కేటాయిస్తున్నారో అదే ప్రాతిపదికన బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ డిమాండ్ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీల కొనుగోలును చేపడతామని, బీసీలకు రిజర్వేషన్లు 44% పెంచుతామని ఈ రోజు కాదు, తెలుగుదేశం ఆవిర్భవించిన 1983 నుండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా హామీలు ఇచ్చి విస్మరిస్తున్నారు. కాబట్టి అవసరం ఉంది. ఖచ్చితంగా బీసీల యొక్క సమగ్ర కులగణన చేపట్టి వెంటనే ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికలలో 44% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దాంతో పాటు గతంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, బీసీలకు పదవులు ఇస్తున్నాము, మరొకటి ఇస్తున్నామని చెప్పి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము కార్పొరేషన్లు ఏర్పాటు. మనం తీసుకున్న ప్రధాన డిమాండ్లలో మరో డిమాండ్ బీసీలకు పదవులు ఇచ్చాము, ఉత్సవ విగ్రహాల లాంటి పదవులు కేటాయించామని చెప్పుకునే ఈ పార్టీలు ₹1 కూడా నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. కాబట్టి బీసీ కార్పొరేషన్లకు, కమ్యూనిటీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ 5 డిమాండ్లను మనం ప్రభుత్వం ముందుంచి దీనికి గడువు విధించి మార్చి 30